హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఇప్పుడే కొంచెం వంట చేసేసాను, త్వరగానే అయిపోయింది పనులైతే. ఇప్పుడైతే కొంచెం బ్యాంక్ దగ్గరికి వెళ్ళే చిన్న పని ఉంది. నేనైతే చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీరు చూస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పేది కొందరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, కొందరికి రావట్లేదేమో. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కూడా చాలా చాలా కోరికలు ఉంటాయి. నాకైతే చాలా మోడల్గా ఉండాలని ఇష్టము. నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా మోడ్రన్గా ఉండేదాన్ని. అయితే మ్యారేజ్ అయినాక ఇంకా తగ్గించుకోవాలి కదా. నాకైతే ఈరోజు ఈ గౌన్ అయితే వేసుకోవాలనిపించింది. ఇదైతే మా పాపది. ఎప్పటి నుంచో అనుకుంటాను గౌన్ వేసుకోవాలని, మంచి మంచి బట్టలు వేసుకోవాలని ఉంటుంది. కానీ మ్యారేజ్ అయితే వేరేలా చూస్తూ ఉంటారు కదా. అందుకనే నేనైతే బయటకైతే వెళ్ళలేదు. ఇలా అయితే వీడియో చేసుకుంటున్నాను. నాకు ఈ గౌన్ అయితే ఎలా ఉంది మీరు కామెంట్ చేయండి. మా పాపది ఇది. మా హస్బెండ్ కూడా వేసుకోమని అంటాడు. కాకపోతే మనం కొంచెం బయటికి వెళ్ళినప్పుడు జనాలు ఏమనుకుంటారని, అంతకంటే వేరేదైతే ఏం లేదు. మీకు కూడా ఇలా వేసుకోవాలని ఉంటాయి కదా. చూడండి నాకు ఎలా ఉంది ఈ గౌన్. మీకు కూడా ఉంటుంది కదా ఇలాంటివి వేసుకోవాలని. ఉన్నప్పుడు మీరు కూడా మీ ఇంట్లో పర్మిషన్ అడిగి వేసుకోండి. అప్పుడప్పుడు బయటికి వెళ్ళండి. ఇంకా ఏముంది ఫ్రెండ్స్, కూరగాయల రేట్లు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ పెరిగిపోతూ ఉన్నాయి కూరగాయలన్నీ. ఈరోజైతే మా బాబు అయితే స్కూల్కి వెళ్ళలేదు. వాడికి ఇది హెడేక్గా ఉందని ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు వీడియో కెమెరా కూడా వాడే తీస్తున్నాడు. ఇంకా చెప్పాలి, ఇంకా ఏంటి ఫ్రెండ్స్ సంగతులు. నాకైతే రోజు రోజుకి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, హ్యాపీగానే ఉంది. మరి ఎప్పటికి ఇది అవుతుంది అన్నది తెలియదు. ఛానల్ అయితే ఏదో ఒకటి నాకు తోచింది అయితే చెప్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే చిన్న టిప్ ఏంటంటే, మనతోని ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నారనుకోండి, మనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్న వాళ్ళకి మన ఇష్టాలన్నీ నచ్చుతాయి. మనల్ని ఎప్పుడు బాధ పెట్టే విధంగా వాళ్ళు మాట్లాడరు. మనతో ఫ్రెండ్షిప్ ఫేక్ అనుకోండి, వాళ్ళు 4 రోజులు మంచిగా ఉంటారు. 4 రోజులు అయిన తర్వాత వాళ్ళ అసలు రూపం అనేది అయితే బయటకు వచ్చేస్తుంది. అందుకని ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ బిహేవియర్ ఏంటన్నది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది అయితే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పైకోలా మాట్లాడతారు, లోన ఇంకోలా మాట్లాడతారు. కానీ ఏది ఎలా ఉన్నా నోరు అబద్ధం చెప్పితే కళ్ళు అయితే అబద్ధం చెప్పదు కదా. కాబట్టి వాళ్ళు మనకు నిజం చెప్తే మన కళ్ళల్లోకి చూసే చెప్తారు. వాళ్ళు అబద్ధం చెప్పారనుకోండి, వాళ్ళు మన కళ్ళల్లోకి అయితే చూడలేరు డైరెక్ట్. అదైతే నేను చెప్పే టిప్పు. ఇంకొకటి ఏంటంటే, మనల్ని ఇప్పుడు కొంతమంది కాలేజీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మనల్ని నిజంగా ఎవరైనా ఇష్టపడితే వాళ్ళు ఎప్పటికీ మనల్ని వదులుకోరు. అంటే సంథింగ్ వాళ్ళకి మ్యారేజ్ అయిపోయినా వేరే వాళ్ళతో, ఒకవేళ మీకు మ్యారేజ్ అయిపోయినా వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోరు. ఎక్కడున్నా మీరు హ్యాపీగానే ఉండాలని చూస్తారు. అదే నిజంగా మీ మీద ప్రేమ లేకుండా సైకోయిజం అనుకోండి, తనెందుకు హ్యాపీగా ఉండాలి, తనైతే పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉంది, నన్నైతే ఎలా ఉందని షాడిస్టంలాగా మారిపోయి అమ్మాయిల మీద దాడులు చేస్తున్నారు. అదైతే నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందంటే, మనం ఎక్కడున్నా మన సుఖాన్ని కోరుకునేది నిజమైన ప్రేమ. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక మొక్కను ప్రేమిస్తాము, ఒక చెట్టు వేసుకుంటాము. మన దగ్గర ఒక ప్లేస్ లేదు, సంథింగ్ ఏదో జరిగింది. వేరే వాళ్ళు ఆ మొక్కని ఇవ్వండి మేము పెంచుకుంటాంలేండి అంటే, దాన్ని పీకేసి పడేసే బదులు ఒకరికి ఉపయోగపడిద్ది కదా అని చెప్పేసి ఆ చెట్టుని మనం వేరే వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు వేసుకున్నారనుకోండి, వాళ్ళు మంచిగా మందు అవి ఇవి వేసుకుంటే మంచిగా ఆ చెట్టు అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి మనం అలా దారిలో వెళ్ళినప్పుడు వాటి వైపు చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది, ఇది నా దగ్గర ఉండే మొక్కే, సంథింగ్ నా దగ్గర ప్లేస్ లేకో ఏదో ప్రాబ్లం అయ్యి నేను వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళ దగ్గరైనా మంచి ఫ్లవర్స్ పూస్తుంది, చాలా బాగుంది, మంచిగా ఉందని దాన్ని చూసినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. అలాగే అమ్మాయి జీవితం కూడా ఎలాగంటే, మనం ఎంతోమందిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాం, కానీ అది పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడి ఉంటాయంట. కాబట్టి మనం అనుకున్నవన్నీ మనకు జరగవు. కాబట్టి ఏంటంటే, సంథింగ్ వాళ్ళకి అనుకోకుండా ఎవరితోనైనా వేరే పర్సన్‌తో మ్యారేజ్ అయిపోయిందనుకోండి, మీరు ఫోన్ కాల్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. పోనీలెండి, ఆ అమ్మాయితో మీ జీవితం రాసిలేదేమో అనుకోండి. దేవుడైతే మీకోసం ఎవరో ఒకళ్ళనైతే పుట్టించి ఉంటాడు కాబట్టి ఆ పర్సన్ వచ్చేదాకా వెయిట్ చేయండి.
అంతేగాని మీరు వాళ్ళ మీద కసి పెంచుకొని వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, తనైతే హ్యాపీగా ఉంటుంది వాళ్ళ ఆయనతోని, అలాంటివి అయితే అనుకోండి. అదైతే నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఎక్కడున్నా వాళ్ళ సుఖాన్ని అయితే కోరుకుంటుంది. నా టాపిక్ మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈరోజు గౌన్ వేసుకోవాలనుకున్నాను, చక్కగా వేసుకున్నాను. స్పెట్స్ కూడా ఉండాలి పెట్టుకుందాం అనుకున్నాను కానీ కనిపించలేదు ఎక్కడున్నాయో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.